హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం ద్వితీయ అంటే ఈరోజు ఉత్తర నక్షత్రం సోమవారంతో కలిసి వచ్చింది. ఈరోజు అన్ని పనిట్లో విజయం కోసం మనము పరమేశ్వరుణ్ణి తెల్లజిల్లేడు పూలతో పూజించి మన కోరికను నందీశ్వరుడి కుడి చెవిలో చెప్పి మనం పనులు సాగించడం వలన విజయవంతం అవుతాయి. ఈరోజు విశిష్టత అండి, ఈరోజు తామస మన్వంతరాది అండి. అంటే మనకు మొత్తం 14 మన్వంతరాలు ఉన్నాయి. 4 యుగాలుకి ఒక మహాయుగం అండి. అలాంటి 71 మహాయుగాలను పరిపాలించేవారు మన్వంతరాదులు అంటామండి. ఈరోజు అలా తామస మన్వంతర జయంతి అనేది ఉంది అండి. ఇంకా నక్షత్రం విశేషంగా చూస్తే ఈరోజు ఉత్తరం నక్షత్రం కాబట్టి మహాలక్ష్మిని పూజించండి. అదేవిధంగా ఉత్తర నక్షత్రంలో జన్మించిన అయ్యప్ప స్వామిని కూడా పూజిస్తే మంచి జరుగుతుంది. ఇక ఈరోజు మనము ఉద్యోగం త్వరగా రావడం కోసం ఏ పరిహారాన్ని పాటించాలో చూద్దాము. ముఖ్యంగా ఈ పరిహారాన్ని పురుషులైతే 41 రోజులు, స్త్రీలైతే 21 రోజులు చేయాలండి. బ్రహ్మచర్యం పాటించాలి, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేయాలండి. అలాగే 3 పూల కన్నా తక్కువ కాకుండా తెల్ల జిల్లేడు పూలను ఆంజనేయ స్వామికి సమర్పించి ఒక తమలపాకు పైన తేనె వేసి దాన్ని హనుమంతునికి సమర్పించాలి నైవేద్యంగా. ఆ తర్వాత ఆ తేనెను మీరు ప్రసాదంగా స్వీకరించి ఆ తమలపాకుని ఎక్కడైనా తొక్కని ప్లేస్లో పడేసి రండి. ఇలా చేయడం వలన తప్పకుండా ఉద్యోగం అనేది వస్తుంది. ఇక నేటి రాశి ఫలాలండి. ముందుగా మేషరాశి వారికి ఈరోజు కీడించి మేలించే విధంగా ఉంటారు. ఆర్థిక స్థితిగతులు సజావుగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఉపయోగకరమైన పరిచయాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో పూజించడం. తదుపరి వృషభ రాశి వారికి చికాకులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఎదుర్కోవాలి. ఎదుటివారు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక, ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు ధరించుకునే రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదుద్దరక స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మిథున రాశి వారికి ఆలోచనలు విపరీతంగా ఎక్కువగా ఉంటాయండి. మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్న విధంగా ఉంటారు. ఒకేసారి అనేక పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో, పెట్టుబడి విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యం నసగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం చంద్రశేఖర అష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి కర్కాటక రాశి వారి ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. రహస్య శత్రువులు, కుట్రలు, కుతంత్రాల విషయాల్లో జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్ర స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి సింహరాశి వారు మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ కలర్. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి వారికి మానసిక ఒత్తిడి ఉంటుంది. అప్రశాంతత ఉంటుంది. కోచింగ్ విషయాలు తీసుకుంటారు. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. వాహన యోగం ఉంది. ఉపయోగకర చర్చలు చేస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి సమస్య ఉంటుంది. ఒళ్ళు నొప్పులు బాధిస్తాయి. క్రయ విక్రయాల్లో వాయిదా ధోరణిలో చేయడం మంచిది. ఈ రోజు వారి పనులకు పరిమితం అవ్వండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఎదుటి వారికి సహాయం చేస్తారు. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్ర స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి ధనస్సు రాశి వారికి కోపం, మొండితనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. ఆర్థికంగా బాగుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల తోడ్పాటు లభిస్తుంది. పెద్దగా ఇబ్బందులు ఏవీ లేవు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం. తదుపరి మకర రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. డాక్యుమెంటేషన్ విషయాలపై దృష్టి సారిస్తారు. శుభకార్యాలు సజావుగా సాగుతాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సానుకూల పడతాయి. విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది. ఈరోజు ఉదయం కన్నా మధ్యాహ్నం కన్నా సాయంత్రం చాలా బాగుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ కలర్. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని పసుపు రంగు పూలతో పూజించడం. తదుపరి కుంభరాశి వారికి ఈరోజు 0 రిస్క్ అండి. అష్టమంలో చంద్రుడు, కుజుడు, జన్మంలో రాహువు, ద్వితీయంలో శని ఉండడం వలన 0 రిస్క్ మెయింటైన్ చేయడం మంచిది. అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి. రోజువారి పనులకు పరిమితంగా ఉండి భార్యాభర్తల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యక్తులతో అపార్థాలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించుకునే రంగు చిలుక ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం.
తదుపరి మీన రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. ఈ రోజంతా తక్కువ మాట్లాడి ఎక్కువ వినడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు ఉపకరిస్తాయి. స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించాల్సిన పరిహారం వెంకటేశ్వర కరవలంబ స్తోత్రం